హాయ్ అండి. మీరు అందరితో చాలా సాఫ్ట్‌గా ఉంటున్నారా? ఎవరైనా ఏదైనా అన్నా భరిస్తూ అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నారా? అయితే జాగ్రత్త. మీ మంచితనమే మీకు శత్రువు కాబోతుంది. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. మీరు ఎప్పుడైనా అడవిలోకి వెళ్తే గమనించండి. అక్కడ కట్టెలు కొట్టేవాడు వంకరగా ఉన్న చెట్టును వదిలేసి తిన్నగా బలంగా ఉన్న చెట్టునే ముందుగా నరుకుతాడు. ఎందుకంటే అది దేనికైనా వాడుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి. ఈ లోకంలో మనుషులు కూడా అంతే. మరీ మీరు తిన్నగా అమాయకంగా ఉంటే మిమ్మల్ని వాడుకోవడం అందరికీ అలవాటైపోతుంది. మిమ్మల్ని తొక్కేయడానికి లోకం అస్సలు వెనకాడదు. పాముకు విషం లేకపోయినా అది బుస కొట్టినప్పుడే ఎదుటివారు దానికి భయపడతారు. అలాగే మీరు మనసులో ఎంత మంచివారైనా బయటికి మాత్రం మీకంటూ ఒక గంభీరతను, ధైర్యాన్ని ప్రదర్శించండి. అప్పుడే ఈ సమాజం మీకు గౌరవం ఇస్తుంది. మీ మంచితనం వల్ల మీకు అస్సలు నష్టం జరగకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.